పెద్ద సమస్య వచ్చి పడింది. మేము ఇప్పుడు జూడియాకి వచ్చినాం. ఇంకోసారి హాయ్ ఫ్రెండ్స్. వర్షం పడుతుంది. Friends, welcome to Square Vlogs. Hope you all are doing good. So ఈ రోజు ఏంటి అని అంటే తమ్ముడి బర్త్డే అనమాట. సో తమ్ముడి బర్త్డేకి అందరం పిని వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవుతున్నాము. అక్కడికి వెళ్ళాక వీఆర్ ప్రిపేరింగ్ కేక్ టు అవర్ బ్రదర్. నేను యాక్చువల్లీ రెడీ అయిపోయి కూర్చున్నాను పిని వాళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుని. బట్ ఓవర్ యాక్షన్ చేసింది. నువ్వు గంట 2 గంటలు తీసుకుంటా రెడీ అది కాదండి, నేను ఒక 2 minutes రెడీ అయిపోయి మంచి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో మనం కేక్ చేస్తున్నామని చెప్పాయి కదా. సో కేక్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి డిమార్ట్కి వచ్చాము ఇప్పుడే. ఇప్పుడు జూడియాకి వచ్చినాం. ఇప్పుడు జూడియాకి వచ్చినాం. జూడియా కాదు, జూడియోకి వచ్చినాం. ఇప్పుడు మేము సోనిపిని బట్టలు వేసుకుంటే అవి కొనుక్కుంటారంట. కొనుక్కున్నాక డిమార్ట్కి వెళ్తాము. తర్వాత కేక్ కోసం తీసుకుంటాము. క్రీమ్ కేక్. ఏం చెప్పినావు సోని? మా అమ్మమ్మ ఏడుకుంటుంది పిచ్చిది. మా అమ్మమ్మ ఏడుకుంటుంది పిచ్చిది. ఏం చేస్తున్నాను ఇంకా ఏమేం చేస్తాను చేస్తూ ఏమైపోతాను మరి. ఇక్కడ కూడా వర్షం పడుతుంది అన్నమాట. బఫెలో తడుస్తున్నాయి. సో ఇంటికి వెళ్ళిపోతున్నా. ఒక చిన్న పిల్ల కూడా తడుస్తుంది. అవ్వ ఏడా పిల్లేడుంది? ఇక్కడ ఉంది కదా, దగ్గర ఉంది. ఇట్లా వెళ్తుంది. మేము ఇప్పుడు కేక్ చేస్తున్నాం. పైన వర్షం పడుతున్నా. ఓజో బిస్కెట్స్ తీసుకొని మిక్సీలో ఏం బిస్కెట్స్? ఓజో బిస్కెట్స్ డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బిస్కెట్స్ అన్ని దీంట్లో వేసేయాలి. వైట్ కలర్ క్రీమ్ తీసేయాలి. మర్చిపోయినాము. పెద్ద సమస్య వచ్చి పడింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దీంట్లో పాలు వేసుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రాట్లేదే. సో గ్రైండ్ అయిపోయింది. జ్యూస్ అయింది. ఇంకో కొన్ని బిస్కెట్స్ వేస్తాము. కొంచెమే అయింది కదా, అందుకే అయింది కదా, కొంచెమే అయింది కదా, అందుకే ఇంకో కొన్ని వేస్తాం. గ్రైండ్ అయిపోయింది.
A few minutes later. ఇలా ఏమీ రాకపోతే యూ కెన్ టేక్ ఇట్ అవుట్. ఏమైనా అంటుకుంటే ఇంకా కాసేపు స్టవ్ మీద ఉంచాలి. అంటుకుంది కాసేపు ఉంచాలి. 1 hour later. Hey, here we go. వచ్చిందండి వయ్యారి. సో దీనికి కొంచెం డెకరేషన్ ఇంకా మిగిలిపోయింది. కమ్ లెట్స్ డూ ద డెకరేషన్. So this is how it is. అన్నాను కాబట్టి దీని మీద మనం కొంచెం డైరీ మిల్క్ చాక్లెట్ అది అప్పటి నుంచి బయట పెట్టామన్నమాట. తెలిసిందేగా ఈ ఎండ గురించి కరిగిపోయింది.